టెంపరీ జ్యువెలరీస్ కానీ టెంపరీ డ్రెస్సెస్ కానీ దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు క్యారియర్ మీద తప్పు ఉంటుంది. నాకు ఈ సోపులు వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఫంక్షన్లో ఇట్లా చూపెట్టాలి. అది టెంపరీ వరకు. ఎందుకంటే నువ్వు వేసుకున్న జ్యువెలరీ కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఆ రోజు వరకు ఫ్యాషన్ అది. ఒక 15 రోజుల తర్వాత, 1 month 1 year తర్వాత అది అవుట్డేటెడ్ అవుతుంది ఆ ఫ్యాషన్. అంతేనే కాదు, మీరు వేసుకున్న డ్రెస్ కూడా 1 year తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది. కాకపోతే చదువు మాత్రం ఎప్పుడు మాత్రం అట్లే ఉంటుంది. నీకు ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక చదివిన తర్వాత ఒక సెటిల్ అయినా అనుకోండి జాబ్లో, నువ్వు ఏదైనా ఫంక్షన్లో పోతే ఒక పలానామే ఉద్యోగం చేస్తున్నారంట, పలానామే సాఫ్ట్వేర్ ఉద్యోగమో, లేకపోతే పలానామే ఐఏఎస్ అయిందనో, లేకపోతే ఎస్ఐ అయిందనో, కానిస్టేబుల్ అయిందనో, ఆ విధంగా చూస్తాను. అంతేగాని పలానామే సొమ్ము చేసుకునేది చూసి అంతవరకు మర్చిపోతాను. కానీ నువ్వు ఏదైతే సాధించిన దానికి మాత్రం ఆ రెస్పెక్ట్ వేరే. నువ్వు చదివి సెటిల్ అయితే ఎక్కడంటే మీ ఇన్లాస్ దగ్గర మీకు వచ్చే అలయన్స్ కూడా మంచి అలయన్స్ దొరుకుతుంది. రెండోది, ఇన్లాస్ దగ్గర కూడా మీకు రెస్పెక్ట్ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. రేపు పొద్దుగాల, ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ 65 years చాలామంది ఏమైందంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అవుతుంది, పిల్లలు అవుతుంది, హస్బెండ్ ఏదో సడన్గా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదో వచ్చి చనిపోయాడు, మొత్తం ఫ్యామిలీ మొత్తం మీ మీద పడ్డప్పుడు అప్పుడు నువ్వు చదువుకున్నావు ఫైనాన్షియల్ కంటే మీద ఉద్యోగం చేయగలిగినప్పుడు మీ పిల్లలు ఒక లైఫ్ ఇవ్వగలుగుతారు. లేకపోతే రోడ్ మీద డిపెండెన్స్ అవుతారు, మీ పిల్లలు రోడ్ మీదకి వస్తారు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే టీనేజ్ కాబట్టి మీకు జనరేషన్ యంగ్ జనరేషన్ ఇంటెలిజెన్స్ కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి అపోహ ఏముంటుందంటే, మార్క్స్ కొంతమందికి 10th కావచ్చు, ఇంటర్మీడియట్కి వచ్చారు కాబట్టి 10th కొంతమందికి 60 marks రావచ్చు, 40%, 50%. అంటే తక్కువ మార్కులు వస్తే తక్కువ నాలెడ్జ్ ఉందని, ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ నాలెడ్జ్ ఉందనేది ఒక అపోహ ఉంటుంది. దట్ ఇస్ రాంగ్. ఎందుకంటే అందరికీ బ్రెయిన్ సేమ్ ఉంటాయి, అందరికీ ఇంతే. మీ పెడికిలు అంతుందో అంతే బ్రెయిన్. అందరి బ్రెయిన్ ఈక్వల్గా పనిచేస్తారు అనడానికి ఒకటి చెప్తాను. మీరు అందరు సినిమాలు చూస్తారా? మీరు అందరు బాహుబలి సినిమా చూశారు కదా? దాని మీద టెస్ట్ పెట్టారు అనుకోండి, అందరికి 100 మార్కులు వస్తాయి. ఈరోజు కూడా బాహుబలి సినిమాలో ఏ తర్వాత ఏ పాట ఏముంది, ఆ పాట కూడా పడగలుగుతుంది. సీన్ తీసి చెప్పగలుగుతుంది. దానికి అదే బ్రెయిన్, నీ సబ్జెక్ట్ చదవడానికి అదే బ్రెయిన్. అంతేనే కాదు. అంటే ఏంటి, సినిమాను మనకు ఇంట్రెస్ట్తో చూస్తాం. ఇంట్రెస్ట్తో చూసినప్పుడు ఏమైందంటే మన బాడీ, మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇది ఏమైతే ఎగ్జామ్ వచ్చేసరికి కొంతమంది కూడా చెప్తాం, ఇప్పుడైపోతుంది ఎగ్జామ్ ఉందనుకో, టెస్ట్ ఉందనుకో, ఎప్పుడైపోతుంది చదివి ఎగ్జామ్ వల్ల తుమ్మేసి వస్తే అయిపోతుంది. తుమ్మితే అక్కడ అయిపోతే ఆ రోజు మర్చిపోతుంది. వేరే ఇప్పుడు సీరియస్ చదివేమనుకో, మైండ్లో రిజిస్టర్ అయిపోతే ఎప్పటికీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, చదవడం అంటే కొంతమంది రాత్రి మొత్తము 10 గంటలు ఆల్మోస్ట్ డైలీ 10-12 గంటలు చదివినా కానీ కొంతమంది రిజల్ట్స్ అనేది రాదు. కొంతమంది 2-3 గంటలు అంటారు, మరి ఏం చదవదంటే మార్కులు వస్తాయి. అంటే ఎట్లా వస్తుంది అంటే సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ఒకసారి మీకు క్లాస్లో 45 minutes చెప్తున్నానంటే దాని వెనక 3 గంటలు 2 గంటలు కృషి ఉంటుంది.